ద్రవిడ గడ్డపై ఎన్నికల కురుక్షేత్రం క్లైమాక్స్ కు చేరుకుంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు రేపే పోలింగ్ జరగనుంది. అటు అన్నాడీఎంకే ఇటు డీఎంకే మధ్య సాగే సాంప్రదాయ పోరుకు తోడు ఈసారి విజయ్ టీవీకే రూపంలో మూడో శక్తి ఎన్నికల్ని మరింత హాట్ గా మార్చేశాయి. మరి ఎన్నికల కోసం అటు అధికారులు ఇటు పోలీసులు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు? రేపు జరగబోయే తమిళనాడు పోలింగ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని తమిళనాడులోని తిరువల్లూరు నుంచి మా ఎడిటర్ రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ సింధు, మొత్తానికి తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికలకి సర్వం సన్నద్ధమైనటువంటి పరిస్థితి. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను దాదాపుగా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మొత్తంగా 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే సందర్భంలో అంటే ఒకే విడతలో జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం తమిళనాడులో ఎస్పెషల్లీ తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి తిరువల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ముఖ్యంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు అంటే ఎన్నికలకి ముందు రోజు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తూ ఉంటారు. సో ఆ పోస్టల్ బ్యాలెట్లు వేసేటటువంటి కేంద్రం వద్ద మనం ఉన్నాం. సో ఇక్కడికి ఎవరైతే పోలింగ్కి విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారో వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్ కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. సో ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరే వీళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్ని తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ని తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ బాక్స్లో దాన్ని వేసేటువంటి పరిస్థితి. సో ఎన్నిక జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ రోజు ఈ పోస్టల్ బ్యాలెట్ బాక్స్ని మొదట లెక్కించడం జరుగుతుంది. సో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి తమిళనాడు వ్యాప్తంగా కూడా దాదాపు 4 లక్షల మందికి పైచలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్. ఇది తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తిరువల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్ 1. సో ఇందులోకి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు తమ పోస్టల్ బ్యాలెట్ని తీసుకొచ్చి ఇక్కడ తమ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో వచ్చినటువంటి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి 2 టైప్స్ ఆఫ్ పెన్స్ను కూడా వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ఎన్నికల సంఘం కావచ్చు, అంతేకాకుండా భారత ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం 5,73,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకునేటటువంటి సిచ్యువేషన్ కల్పిస్తోంది. సింధు. థ్యాంక్ యూ రాజు.